అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జగన్ అనుకో 20 కోట్ల శిక్షించాలి, పాపాత్మలను శిక్షించాలి, పాపాత్మలను శిక్షించాలి, పాపాత్మలను శిక్షించాలి. పాపాత్ములే కల్తీ పాపాత్ములే కల్తీ పాపాత్ములే. తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీల లడ్డు ద్వారా మరి ఆ దేవదేవుని యొక్క అపవిత్రతను చేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు ఈరోజు ఆధారాలు లేవు అంటున్నాడు. 500 ఆధారాలతో సిట్టు విచారణతో ఈరోజు బయట పెట్టినటువంటి కల్తీ నెయ్యి లడ్డూల్లో వాడినటువంటి వాస్తవం కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను కరుణాకర్ రెడ్డి గారిని. ఈ రోజున దాదాపు 20 లక్షల కోట్ల లడ్డూల్ని దాదాపు 60 లక్షల 20 కోట్ల రూపాయల ధనంతో చేసిన అవినీతి జరిగింది అంటే మరి ఈ రోజున కరుణాకర్ రెడ్డి గారు తిరుపతి నగరంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరుడిగా కానివ్వండి, ఒక శాసనసభ్యుడిగా కానివ్వండి, ఒక చైర్మన్ టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి కానివ్వండి, ఈ విధంగా మాట్లాడడం ప్రజలందరికీ తెలుసు. కాబట్టి మీరు ఎన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పినా కూడా ప్రజలను మోసగించవచ్చు, అధికారులను మోసగించవచ్చు, కానీ దేవుడి కంటిలో మీరు పడినారంటే దేవుణ్ణి మోసం చేయలేరు. ఈ రోజున థర్స్డే మరి నేత్ర దర్శనంతో నీ అంతు చూడబోతున్నానని కూడా నిన్ను హెచ్చరిస్తూ ఇకనైనా ధర్మాన్ని కాపాడే విధంగా నువ్వు ఉండాలని నిన్ను హెచ్చరిస్తున్నాం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం కాదు, భారతదేశం కాదు, ప్రతి ఒక్క హిందూ కూడా బాధపడేటువంటి రోజు. వెంకటేశ్వర స్వామి పాదాల కిందన తిరుపతి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా భక్తితో ఉంటారు. అట్లాంటి వ్యక్తికి చైర్మన్కి ఇచ్చినప్పుడు అతను ఎంత గొప్పగా దాన్ని పాలించాలా, దానికి ముందు వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు, అతను ఎట్లా పాలించాలా, అలా కాకుండా అసలు పాలే లేకుండా నెయ్యిని తయారు చేసి సుమారుగా 1,60,00,000 కేజీలు నెయ్యి కొంటే దాంట్లో 60 లక్షల కేజీల నెయ్యిని డూప్లికేట్ కెమికల్స్తో వాడిన నెయ్యిని, అనిమల్స్ ఫ్యాట్తో నెయ్యిని అంతా కూడా దాన్ని తయారు చేసేసి మొత్తం హిందుత్వానికి ఉన్నటువంటి మొత్తం నాశనం చేశారు. అదేవిధంగా ఈరోజు సుబ్బారెడ్డి గారి పేకి సుమారుగా 4,80,00,000 రూపాయలు ఒక సామాన్య వ్యక్తి అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిందంటే మీరందరూ గమనించవచ్చు. ఎన్ని కోట్ల రూపాయలు లంచాలు అతను తీసుకున్నాడు. అసలు యాక్చువల్గా 250 కోట్ల రూపాయలు టర్నోవర్ ఉండే కంపెనీనే టెండర్లు వేయాలా, అలాంటి దాన్ని వీళ్ళు ఒకేసారిగా 100 కోట్ల రూపాయలు తగ్గించి 150 కోట్లు చాలు మీ టెండర్లకు ఎలిజిబిలిటీ అనేసి అని ఏమంటే డూప్లికేట్ కంపెనీస్ అన్ని క్రియేట్ చేసేసి అసలు 3 ఇయర్స్ ఇన్కమ్ ట్యాక్స్ అంతా కూడా లేకుండా జిఎస్టీ అంతా కూడా లేనటువంటి కంపెనీస్ అన్ని కూడా వాళ్ళు డూప్లికేట్ కంపెనీస్ టెండర్స్ ఇవ్వడం కూడా చాలా బాధేసింది. అదేవిధంగా ఈరోజు కోట్ల లడ్డూలు తయారు చేసి ప్రపంచం మొత్తం పంపిస్తుండదు. ఈరోజు ప్రపంచంలో ఎవరైనా ఒక ప్రసాదాన్ని పుణ్యంగా తింటారంటే, హ్యాపీగా తింటారంటే తిరుపతి లడ్డు. అట్లాంటి లడ్డులో ఇలాంటి కల్తీ గాళ్ళు వచ్చి కల్తీ పనులు చేశారంటే ఎంత బాధ చేస్తామని చూస్తున్నారు. సో రాబోయే రోజుల్లో వెంకటేశ్వర స్వామి వాళ్ళు చూసుకుంటాడు. ఇంకనైనా వాళ్ళు చేసిన తప్పుని మేము తప్పు చేసినామని క్షమించుకోకుండా మళ్ళీ దాని మీద వచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టి మేమేమీ చేయలేదు, మీ శ్రీరామచంద్రులు అనుకొని చెప్పడం ఇంకా చాలా బాధేస్తుంది. సో కాబట్టి దయచేసి ఇంకనా మేము చేసిన తప్పు పొరపాటైన స్వామి మమ్మల్ని క్షమించిందని చెప్తే కనీసం మీరన్నా మీ నెక్స్ట్ జనరేషన్స్ అన్నా కూడా అందరూ కూడా బాగుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వెంకటేశ్వర స్వామిని కూడా నేను వీళ్ళకి ఇంకనా వాళ్ళకు ఉన్నటువంటి చెడు బుద్ధిని మంచి బుద్ధిగా మార్చి వాళ్ళలో ఉన్నటువంటి తప్పుని బయట చెప్పే విధంగా కూడా వెంకటేశ్వర స్వామిని వాళ్ళకి ఇవ్వాలని చెప్పుకొని నేను మీడియా మూర్తంగా నేను చెప్తూ మనస్ఫూర్తిగా సెలవు ఇస్తున్నాను. థ్యాంక్ యూ.